మహారాణి అయిన సుమిత్రాదేవి త్యాగమునకు ప్రతిరూపము. ఆమె దశరథ మహారాజునకు రెండవ పట్టపు రాణి, లక్ష్మణుని కన్నతల్లి. సుమిత్ర పూర్వజన్మ విశేషాలను పరికించగా కశ్యప ప్రజాపతి పుత్రి సంతతి కొరకు ఘోర తపము చేయగా శ్రీహరి ప్రత్యక్షమై కశ్యపుడు కోరిన ప్రకారము 3 జన్మల్లో కశ్యపునికి పుత్రునిగా జన్మిస్తానని వరమిచ్చి అంతర్ధానమైనాడు. కశ్యపునికి ఆ జన్మలో 3 భార్యలు, అదితి, వినత, కద్రువ. అదితి దేవమాత, వినత గరుత్మంతుని తల్లి, కద్రువ సర్పమాత. కశ్యపుడు నియమిత దినాలలో వారితో క్రీడిస్తూ ఉండేవాడు. ఒకనాడు వినత కశ్యపునితో ఉండగా కద్రువ వచ్చి చూచి నియమము తప్పినందుకు కోపించి వినతను ఆచరణ తప్పిన దానవు కనుక నీ గర్భముందు కూడా నా మాదిరిగా సర్పము జ్వాల కూడా పుట్టుగాక అని శపించినది. ఈ శాపాల వలన మరుజనంలో కశ్యపుడు మానవుడైన దశరథుడుగాను, వినత కొంతకాలానికి మగధరాజు పుత్రిక సుమిత్రగాను జన్మించారు. సుమిత్రకు స్వయంవరం జరపడానికి నిశ్చయించి మగధరాజు అందరితో పాటు దశరథునికి ఆహ్వానం పంపినాడు. దశరథుడు స్వయంవరానికి వెళ్ళగా దైవ సంకల్పం వల్ల సుమిత్ర దశరథుని వరించింది. వివాహం జరిగినది. సుమిత్రాదేవి యందు కూడా దశరథునికి సంతానము కలగలేదు. సంతాన ప్రాప్తికై దశరథుడు చేసిన యజ్ఞగుండం నుంచి ప్రాజాపత్యపురుషుడు పాయసపాత్రను అందించి అంతర్ధానమైనాడు. ప్రసాదించిన పాయసాన్ని సుమిత్రాదేవికి దశరథుడు స్వయంగా ఇవ్వక కౌసల్య కైకేయులచే ఇప్పించాడు. ఆ పాయస ప్రభావం వలన సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని 2 కవలలు కలిగారు. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక లగ్నం వారిరువురు ఆపకుండా రోధించుటచే కారణమేమయ్యుండును అని తెలియక వశిష్ఠుడు ఆలోచించి లక్ష్మణుని రాముని దగ్గర, శత్రుఘ్ని భర్తని దగ్గర పరుండబెట్టమనగా సుమిత్ర అట్లనే చేసింది. మరుక్షణం నుండి లక్ష్మణ శత్రుఘ్నులు ఏడుపు మాని కేరింతలు కొట్టసాగారు. అది మొదలు సుమిత్ర తన పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నులపైన తనకెట్టి అధికారము లేదని భావించినది. అందువల్ల లక్ష్మణుని, రాముని సేవకులను శత్రుఘ్నుని, భరతుని సేవించుటకును సమర్పించినది. ఇట్టి అపూర్వమైన త్యాగభావము మరి ఎక్కడనూ కానరాదు. శ్రీరాముడు వనవాసములకు బయలుదేరినప్పుడు లక్ష్మణుడు తాను కూడా రాముని వెంట వెళ్ళుటకు చిట్ట చివరకు రాముని అనుమతి పొంది తల్లి అయిన సుమిత్రామాతను అనుమతి కోరగా ఆమె లక్ష్మణునికి రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజం, అయోధ్యాం అటవీం విద్ధి, గచ్చతాం యథా సుఖం. శ్రీరాముని తండ్రియగు దశరథునిగా భావింపుము, సీతాదేవిని తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావించి నీవు హాయిగా వెళ్ళిరమ్మని ఉపదేశించి ఆశీర్వదించి పంపిన తల్లి. ఆమె ఉపదేశమందు భక్తి, ప్రేమ, త్యాగము, పుత్రధర్మము తొణికిసలాడుచున్నవి. పూజ్యులైన సీతారాములు వనవాసములకు వెళ్ళినప్పుడు అయోధ్యలో ఏమున్నది? నీవు శ్రీరాముని సేవించి తరించుట కొరకే ఆ మహాపురుషుడు అడవులకు వెళ్ళుచున్నాడు. సీతారాముల పాదములపై నిశ్చల భక్తితో రాగద్వేషములు, ఈర్ష్య, మదము మొదలగు వికారములను జయించి త్రికరణ శుద్ధిగా సేవింపమని, దీనివలన నీకు హితము కలుగునని హితము బోధించిన పుణ్యమూర్తి సుమిత్ర. తన సమస్త సుఖములను త్యజించి జగత్కళ్యాణ దంపతులైన సీతారాములను సేవించు భాగ్యమునకు నోచుకున్న లక్ష్మణుడు తన పుత్రుడిగా పుట్టి తనకు సాటిలేని గౌరవం తెచ్చిపెట్టాడని శ్లాఘించిన స్త్రీమూర్తి సుమిత్రాదేవి. సుమిత్రాదేవి జీవితము సేవ, సంయమనము, సర్వస్వత్యాగములకు అద్భుతమైన కూడలి. సీతారామలక్ష్మణులు వనవాసమునకు వెళ్ళుట వలన దశరథుడు కౌసల్యల విషాద పరిస్థితిని సుమిత్ర గ్రహించింది. వారిని నిరాశ నుండి తేరుకున్నలోగా చేయడానికి పూనుకొని భగవంతుని యందు అచంచల విశ్వాసము, ఎనలేని ధైర్య సాహసాలు, పుష్కలమైన లోకజ్ఞానము, సమయపూర్తి, వివేచనాశక్తి ఉన్నగు విశేష గుణాలు గల సుమిత్ర ఇట్టి సున్నితమైన కష్టతరమైన బాధ్యత నిర్వర్తించుటకు సన్నద్ధమైనది. ఆమె కౌసల్యతో రాముడు పురుషోత్తముడు,
ధర్మపథాన్ని ఆశ్రయించి తండ్రి సత్యసంధుడని నిరూపించి ప్రపంచానికి చాటి చెప్పడానికి రాజ్యాన్ని భోగభాగ్యాలను తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు. అట్టి మహోదారుడైన పుత్రుని గురించి విలపించడం తగదు. లక్ష్మణుడు నిశ్చలమైన భక్తితో రాముని సేవకు అంకితమైనాడు. ఇక సీత గురించి తన భర్తను అంటిపెట్టుకుని ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకొని పతివ్రతా ధర్మాన్ని పాటించాలని నిశ్చయించుకుని ఆమె భర్తను అనుగమిస్తూ ఉంది. సత్యసంపదయే రాముని సంపద, పవిత్రత అతని కవచం, సుగుణాల అతని డాలు. బలంలో గాని వీర్యంలో గాని అతనితో సరితూగలవారు లేరు. దివ్యాస్త్రాలు శస్త్రాలు అతని ఆధీనంలో ఉన్నాయి. అతడు సర్వదేవతలకు ప్రభువు. సూర్య అగ్ని వాయువు ఇతర భూతశక్తులు అతని అజ్ఞానవర్తులు. అతడు పురుషోత్తముడు. అట్టి వాని గురించి చింతా భయము వలదని ప్రబోధించినది. రాముడు సర్వేశ్వరుడని, ఆదిమధ్యాంతరహితుడని, మహోజ్వల తేజస్వరూపుడని, సకల ఐశ్వర్య సిద్ధి అని సుమిత్రకు బాగా తెలుసు. రామాయణంలో మహిళలలో రాముని స్పష్టంగా ఎల్లప్పుడూ విరామం లేకుండా భగవంతుని దర్శనం చేయగలిగిన వారు ఎవరూ లేరు. రాముని దివ్య జన్మ రహస్యం, అవతార ప్రయోజన రహస్యం గురించి సుమిత్రకు ఒక్కదానికే పూర్తిగా అవగాహన కలదు.